హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ది గేమింగ్ రివ్యూ చేస్తాను, అలాగే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అండ్ హీట్ టెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. మనకి ఫోన్లో 6.6 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు విత్ 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అండ్ పంచ్ హోల్ డిజైన్. సో మీరు డిస్ప్లే చూసినట్టయితే మోడర్న్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది లైక్ ఇంతకుముందు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే అన్ని ఫోన్స్లో డ్యూ డ్రాప్ నాచ్ లేకపోతే వాటర్ డ్రాప్ నాచ్ ఉండేది. సో ఆ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ డిస్ప్లే చూడడానికి చాలా బాగుంది. అండ్ మనకి 7000 సెగ్మెంట్లోనే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. సో మీరు చూసే రెగ్యులర్ యానిమేషన్స్ కూడా కొంచెం స్మూత్గా కనిపిస్తాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో MediaTek Helio G36 ప్రాసెసర్ ఇస్తున్నారు విత్ PowerVR GE8320 GPU. సో బేసికలీ ఇది ఒక ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ ఇది. అండ్ నెక్స్ట్ దీంట్లో 4GB LPDDR4X ర్యామ్ ఇస్తున్నారు అండ్ 128GB eMMC 5.1 స్టోరేజ్ ఇస్తున్నారు. బ్యాటరీ డిపార్ట్మెంట్లో 6000 mAh బ్యాటరీ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అండ్ 18 watts ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. అండ్ దీంట్లో మనకి జస్ట్ సింగిల్ స్పీకర్ ఉంది ఎట్ ద బాటమ్. ఇవి వచ్చేసి Antutu అండ్ Geekbench కోర్స్. ఫస్ట్ నా కరెంట్ సెటప్ చూద్దాం. నా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో 2 హ్యూజ్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఫోన్లో వచ్చేసి కరెంట్లీ 62% బ్యాటరీ ఉంది. రూమ్లో ఏసీ రన్ అవుతుంది ఎట్ 26 degrees అండ్ రూమ్ టెంపరేచర్ వచ్చేసి 27 degrees. అండ్ ఫోన్ టెంపరేచర్ ఆల్ అరౌండ్ వచ్చేసి రఫ్లీ 31-32 degrees ఉంది. ఇప్పుడు టైమర్ స్టార్ట్ చేసి BGMI గేమ్ ఆడతాను. ఫస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ చూద్దాం. మనకి స్మూత్ గ్రాఫిక్స్ ఉంది విత్ మీడియం ఫ్రేమ్ రేట్ అండ్ హైయెస్ట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ గ్రాఫిక్స్ ఎట్ మీడియం ఫ్రేమ్ రేట్. ఫస్ట్ వచ్చేసి నేను గేమ్ని బ్యాలెన్స్డ్ గ్రాఫిక్స్ ఎట్ మీడియం ఫ్రేమ్ రేట్ ఆడతాను. దాని తర్వాత స్మూత్ గ్రాఫిక్స్కి స్విచ్ అవుదాం. సో ఈ ఫోన్లో ఉన్న హైయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో ఆడితే గేమ్ విజువల్స్ అయితే చూడడానికి బాగానే ఉన్నాయి, డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి, కలర్స్ కొంచెం వివిడ్గా కనిపిస్తున్నాయి, కంట్రోల్ కూడా స్మూత్గానే ఉంది. లైక్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ తెలుస్తుంది, బట్ స్టిల్ కాంపిటేటివ్గా కసితో ఆడడానికి ఏం లేదు, కానీ క్యాజువల్గా ఆడుకోవడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగానే ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్మూత్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్కి చేంజ్ చేస్తాను. ఇప్పుడైతే కలర్స్ కొంచెం ఫేడెడ్ లాగా కనిపిస్తున్నాయి, కానీ ఓవరాల్ మూవ్మెంట్ కానీ కంట్రోల్స్ కానీ చాలా స్మూత్ అయ్యాయి ప్రీవియస్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్తో కంపేర్ చేసుకుంటే. ఎంటైర్ గేమ్ ప్లే కూడా చాలా స్మూత్ అయింది. ల్యాగ్ ఉంది, చాలా వెరీ లైట్ ల్యాగ్, అది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అండ్ కావాలనుకుంటే మీరు ఈ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో కంటిన్యూస్గా ఆడుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం కానీ ఎలాంటి ఇరిటేషన్ ఉండదు. చెప్పే కదా చాలా మినిమల్ ల్యాగ్ ఉంది, కంఫర్టబుల్గా ఆడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక 20 minutes ఆడాను గేమ్. సో ఫోన్ టెంపరేచర్ చెక్ చేద్దాం. ఫ్రంట్ వచ్చేసి మ్యాక్సిమం 39 degrees అండ్ బ్యాక్ సైడ్లో రఫ్లీ 38-40 degrees ఉంది. అండ్ ఫోన్ బ్యాటరీ వచ్చేసి 58%. సో 20 minutes ఆఫ్ గేమ్ ప్లేకి జస్ట్ 4% ఆఫ్ బ్యాటరీ కన్జ్యూమ్ అయింది, అది ప్రిటీ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఫోన్ అయితే స్లైట్గా వార్మ్ అయింది, బట్ ఇట్స్ మేనేజబుల్. నెక్స్ట్ ఇక హీటింగ్ టెస్ట్కి వచ్చేసరికి నేను ఫోన్తోని బోత్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్తో కంటిన్యూస్గా ఒక 3 minutes ఫొటోస్ తీస్తాను. అండ్ ఇది డైరెక్ట్లీ ఆఫ్టర్ గేమింగ్ టెస్ట్ చేస్తున్నాను. సో ఫోన్ని ఎంత వీలైతే అంత పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రూమ్లో ఇంకా ఏసీ రన్ అవుతుంది ఎట్ 26 degrees అండ్ రూమ్ టెంపరేచర్ వచ్చేసి 27 degrees. సో టైమర్ స్టార్ట్ చేసేసి ఫొటోస్ తీద్దాం. సో 3 minutes అయిపోయింది. ఫోన్ టెంపరేచర్ చెక్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మ్యాక్సిమం టెంపరేచర్ 43 degrees అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వన్స్ అగైన్ 43 degrees. ఇప్పుడైతే ఫోన్ కొంచెం వేడిగా అనిపిస్తుంది, బట్ మరీ టూ హాట్ లాగా అయితే ఏం లేదు. ఇప్పుడు కూడా ఫోన్ పట్టుకొని ఆడుకోవచ్చు అండ్ వాడుకోవచ్చు, మరి అంత మేజర్ ఇష్యూ కాదు. 50 degrees వెళ్ళిన ఫోన్లు కూడా ఉన్నాయి. సో ఆ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే 43 degrees అంటే ఇట్స్ ఓకే. అది కూడా మనం చెప్పాం కదా, కంప్లీట్గా పుష్ చేస్తే ఇంత అయింది. మీరు కొంచెం టైం ఇచ్చి మెల్లగా వాడుకుంటే ఇంత హీట్ అవ్వదు. అండ్ ఈ 3 minutesలో నేను 215 ఫొటోస్ తీసాను. సో క్యాప్చరింగ్ స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పాను కదా, ఈ ప్రాసెసర్కి ఈ క్యాప్చరింగ్ స్పీడ్స్ ఇట్స్ ప్రిటీ ఓకే. అండ్ హీట్ టెస్ట్ చేసిన వెంటనే నేను ఫోన్ కూడా కొద్దిసేపు వాడి చూసాను, ఎలాంటి థ్రాట్లింగ్ లేదు, ఫోన్ స్మూత్గానే పర్ఫామ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, టు కంక్లూడ్, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఈ ఫోన్ది బాగానే ఉంది. PUBG, BGMI లాంటి గేమ్స్ ఆడాలనుకున్నట్టయితే లోయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో పెట్టుకొని ఆడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఇందులో మనకి HD+ డిస్ప్లే ఉంది కాబట్టి రెజల్యూషన్లో మీకు పిక్సెలేటెడ్గా కొంచెం కనిపిస్తుంది, దానికైతే మనం ఏం చేయలేము. ఓవరాల్ గేమ్ ప్లే అయితే స్మూత్గానే ఉంది. నెక్స్ట్ క్యాండీ క్రష్, లియోస్ ఫార్చ్యూన్, యాంగ్రీ బర్డ్స్ లాంటి గేమ్ ఆడాలనుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవన్నీ చిన్న చిన్న గేమ్సే, సో అవి కంఫర్టబుల్గా ఆడుకోవచ్చు.
హీటింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ గేమింగ్ పర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం. బై.